మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. అ గుడ్ బుక్ ఇస్ అ గుడ్ ఫ్రెండ్ అంటారు. సో బుక్ చదవడం అనేది హ్యాబిట్ ఇంతకుముందు ఎక్కువగా ఉండేది, ఈ మధ్యకాలంలో తగ్గిపోతుంది. ఇన్ఫాక్ట్ అసలు ఎవరు ఆ రీడింగ్ హ్యాబిట్ అనేది లేకుండా పోతుంది. బట్ చదవడం వల్ల మన బ్రెయిన్లో ఎవాల్వ్ అయ్యే అండ్ డెవలప్ అయ్యే థింగ్స్ చాలా ఉంటాయి. దానివల్ల మనము ఇంకా సూపర్ ఫాస్ట్గా ఎఫిషియెంట్గా వర్క్ చేయొచ్చు అని చెప్తున్నారు మన సీనియర్ న్యూరో సర్జన్ రంగనాథం గారు. సో బుక్ రీడింగ్ హ్యాబిట్ వల్ల వచ్చే ఉపయోగాల గురించి లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్, నమస్తే. సో అ గుడ్ బుక్ ఇస్ లైక్ అ గుడ్ ఫ్రెండ్. సో బుక్ చదువుతున్నప్పుడు కూడా జనరలీ మూవీ చూసినప్పుడు అయితే జస్ట్ విజువల్స్ మన కళ్ళకు కనిపిస్తాయి, చూసేసి వదిలేస్తాము. కానీ బుక్ అయితే లైన్ టు లైన్, పదం టు పదం చదివినప్పుడు మన బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది. దాని తాలూకు ఇంకా ఉపయోగాలు అయితే చాలా ఉంటాయి కదా. సో న్యూరో సర్జరీ దీని ప్రకంగా న్యూరో సర్జన్ లో ఏం చెప్తారు అండ్ ఎలా ఉంటుంది సెల్స్ యాక్టివేషన్? ఈ మధ్య కాలంలో ఒక న్యూస్ వచ్చింది, చాలా పాజిటివ్ న్యూస్ నాకు అనిపించింది. అంటే ఎందుకంటే నేను నిజానికి టీవీ కానీ లేకపోతే మొబైల్ దాంట్లో తక్కువ చూసేది. ఈరోజు కూడా నేను ఆ పుస్తకం అవకాశం ఉన్నప్పుడు కనీసం న్యూస్ పేపర్ అన్నా పూర్తిగా చదవడం ఒక అలవాటు అయిపోయింది. నేను పాతకాలం వ్యక్తి కాబట్టి. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వారు ఒక డెసిషన్ తీసుకున్నారు. ఏమిటది? 10 నిమిషాలు కనీసం అయినా కానీ స్కూల్లోని పిల్లలు, ప్రస్తుతానికి గవర్నమెంట్ స్కూల్లో పెట్టారు, ఇంకా ప్రైవేట్ స్కూల్లో కూడా అది చట్టం కంపల్సరీగా ఆ వారంలో ఆ న్యూస్ పేపర్, ఆ రోజు పేపర్లో వచ్చినటువంటి ఎడిటోరియల్ సంపాదకీయం కానీ ముఖ్యమైనటువంటి కొన్ని వార్తలు కానీ వంతుల వారి చదవాలి. ఒక పిల్లడే కాకుండా, అబ్బాయి కాకుండా వంతుల వారి చదవాలి అని దాని గురించి ఒక చట్టం తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే చెప్తాను నేను. మామూలుగా ఎవరో మహానుభావుడు చెప్పినట్టంటే, ఒక దేశం తాలూకా సంస్కృతిని నాశనం చేయాలంటే పుస్తకాలు కాల్చేయక్కర్లేదు, పుస్తకాలు చదివే వాళ్ళని చదవకుండా చేస్తే సరిపోతుంది. అంటే ఎంత శోచనీయమైంది. ఇంకా రెండో మాటలు చూసుకుంటే, చదవడం, పుస్తక పఠనం అన్నది ఎంత చదివితే మన జీవితాలు అంత బాగా మెరుగుపడతాయి. మన జీవితాలు ఎంత బాగా మెరుగుపడితే మనం చదువుతాం. ఇంకొక విషయం, గత కొన్ని రోజులకు జరుగుతున్న హైదరాబాద్ నగరంలో ఎంతమంది గమనించుండరు, నాకు సంతోషకరంగా అనిపించింది కదా ఏమిటంటే, బుక్ ఫేర్ జరుగుతుందండి ఎన్టీఆర్ స్టేడియంలో. బట్ ఇక్కడ ఏంటంటే బుక్ ఫేర్ చదువు యాక్చువల్లీ ఈ రోజే లాస్ట్ డే బుక్ ఫేర్. అయితే తీసుకుంటారు బుక్స్, ఇంత బుక్స్ తీసుకుంటారు, మళ్ళీ నెక్స్ట్ బుక్ ఫేర్ కి వచ్చి అవి కూడా తీసుకుంటారు. కానీ పాతవి అయితే చదువురు చాలా మంది. అది చూడాలి, అది పుస్తకం అన్నా తీసుకోవడం. పోనీ అలంకారప్రాయం కనీసం మా టీచర్ గారు పాతకాలం చెప్పేవాళ్ళు, పుస్తకాలు మోస్తున్నాడు వాడు, కనీసం దాని వలన కొంత సరస్వదేవి తల లోపలికి వెళ్తుంది. సరే, హాస్యాస్పదం కాకపోయినా పుస్తక పఠనం అనేది ఈ రోజు కూడా 2025లో కూడా బుక్ ఫేర్లో అంతమంది వెళ్ళి ఆస్వాదించి ఆ పుస్తకాలను చదవడానికి ప్రయత్నం చేస్తున్నారని అన్ని తరాల వారు, అన్ని వర్గాల వారు, అన్ని వయసుల వారు. అంటే పుస్తక పఠనం మీద ఉన్న మక్కువకి అదొక తార్కాణం. కానీ ఈ డిజిటల్ యుగంలో అసలు నిజానికి ఏమిటంటే, ఈ పుస్తక పఠనం ఎంత పాత తెలుసండి? 6000 సంవత్సరాల క్రితం మన పూర్వీకులు మనకి ఇచ్చినటువంటి, ఆపాదించినటువంటి ఒక గొప్ప అలవాటు. ఇది ఎలాంటిదంటే, 6 మాసాల పిల్లల నుంచి కూడా ఈ అలవాటుని పెంపొందించి దాన్ని పోషించేటువంటి సింపుల్త. తండ్రులు, తల్లులు ఏంటంటే, పిల్లలకి ఇప్పుడు తగ్గిపోయింది కానీ పుస్తకం గట్టిగా చదివి పిల్లలకి వినిపించేటట్టు, ఇంకా చదవడం రాదు కదండి వాళ్ళకి. ఆ వయసు నుంచి, అప్పటి నుంచే ఆ మెదడులో పుస్తకం చదవాలని ఒక అభిలాష, కోరిక, ఉద్యోగం ఎక్కువ ఉంటుంది. అది కాలక్రమేణా ఏమిటంటే తగ్గిపోతుంది. ఎంతవరకు అంటే, అమెరికా తీసుకోండి, అమెరికాలో 40% తగ్గిపోయిందండి పుస్తకం చదివే అలవాటు. ఇంగ్లాండ్లో అయితే 50% అయింది. భారతదేశంలో మరీ ఘోరంగా ఉందండి. అసలు లైబ్రరీకి పిల్లలు వెళ్ళేటువంటి, మీరు ఎవరైనా లైబ్రరీ దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ పిల్లలు అసలు కనబడరు. ఎందుకంటే ఆ సాధనం ఉంది చేతిలో, మొబైల్. సో దాని దృష్టి వల్ల దీనిని చేయడం నెగ్లెక్ట్ జరుగుతుంది. అందరూ గమనించాలి ఏంటంటే, పుస్తక పఠనం వల్ల ఏం జరుగుతుందో తెలుసండి. పుస్తకం చదువుతున్నప్పుడు ఏదైతే బ్రెయిన్ లోపలికి వెళ్ళేటువంటి విషయం ఒక రకంగా దానిని ఒక ఆర్గనైజ్ చేస్తుంది. ఒక కాన్సెప్ట్ మనకు దానికి ప్రభావితంగా, సంబద్ధోచితంగా అర్థం ఉండేటువంటి ఒక పదాలు, ఒక విషయంగా దాన్ని మారుస్తుందట. ఇప్పుడు ఏదన్నా విషయం మళ్ళీ చదవాలనుకోండి, మనం నెంబర్ వేసుకో జనక మళ్ళీ పేజ్ చూడొచ్చు. అది లేదు, డిజిటల్ అడ్వాంటేజ్ లేదు. మనం అదే కాకుండా దీనిని చదవడం వల్ల ఇప్పుడు మాటకు దీనిలో డిస్ట్రాక్షన్స్ ఉండవు. ఏవి మీకు మీడియా, ఏవి
నోటిఫికేషన్స్ నోటిఫికేషన్స్ ఉండవు, రావు. అసలు మీకు డిస్ట్రాక్షన్ లేదు కదండి. అన్నిటికంటే ఇంకా ముఖ్యం ఇది చదవడం వల్ల ఏమిటంటే ఓర్పు పెరుగుతుంది, సహనం, ముఖ్యంగా పిల్లలు ఉమ్, ఏం చెప్తారంటే రోజుకు 5 పదాలు ఏమైనా కొత్తవి నేర్చుకుంటే అది ఎంత వొకాబులరీ పెరుగుతుంది, పదజాలం మీద ప్రభావం, లాంగ్వేజ్ స్కిల్స్ ఎంత పెరుగుతాయండి. correct. అదే కాకుండా ఏం జరుగుతుంది ప్రపంచంలో అక్కడ స్పోర్ట్స్ నుంచి మొదటి పేజీ నుంచి జరుగుతూ ఉంటే ఈ జనరల్ నాలెడ్జ్ పెరగడం వల్ల భావి భారత పౌరులకి ఎంత పునాది అవుతుంది. అదే కాకుండా ఇప్పుడు కొన్ని మీరు వార్తలు చదువుతున్నారు, అందులో ఏమిటంటే ఒక పర్టికులర్ వ్యక్తి ఎంతో సహాయం చేశాడు ఎవరికి, లేకపోతే ఎంతో ఒక 10 నదిని దాటాడు, ఇలాంటి విరోచిత కార్యక్రమాలు కానీ ఒక ఎవరెస్ట్ శిఖరం ఎక్కారు, ఇలాంటివి చూస్తుంటే ఈ పిల్లల్లో కూడా అలాగ అనుకరించాలి అనేటువంటి ఆలోచన కూడా వస్తూ ఉంటుంది. ఎక్కడో మీ ఊర్లో మీ చుట్టుపక్కల ప్రాంతంలో ఏదో ఒక విషయం జరిగింది, మంచి విషయం జరిగింది, అది దాంతో మీరు చదువుతుంటే మీకు అది తెలియకుండానే కనెక్టివిటీ పెరుగుతుంది. దానిలో వస్తున్న పజిల్స్ కానీ, క్రాస్వర్డ్ పజిల్ కానీ, సుడోకు కానీ చదువుతుంటే బ్రెయిన్ అంత షార్ప్ అవుతుందండి. ఎంతవరకు చెప్తున్నారంటే అక్కడ ఈ అన్ని పదాలు కూడా ఏదైతే థాట్ ఫర్ ద డే అని స్కూల్లో కాలేజీలో ఏది ఉంటుందో అలా కూడా ఉంచాలట. ఇప్పుడు మీరు డిజిటల్ గురించి అనుకోండి, డిజిటల్లో ఎక్కడ వచ్చిన తర్వాత దానికి లింగరింగ్ అంట, అంటే ఇంకో పదం మనకు తెలియసరికి అయిపోయింది, అదే తర్వాత దొరకదు. ఇంకా తర్వాత చెవుల్లో హోరు పెట్టి ఏది కూడా గుర్తుండే సాగుదండి. ఆ వైబ్రేషన్స్, డిస్ట్రాక్షన్స్, అన్నిటికంటే ప్రింటింగ్ మీడియాలో మనం చదువుతున్నప్పుడు ఆ వైబ్రేషన్ ఫీలింగ్, దానివలన అసలు మెదడుకి చాలా బాగుంది. ఇప్పుడు మీరు మెదడు ఉపయోగాలు అంటున్నారు కదా, ఏమిటండి ఇది అందరూ గమనించండి. ఎందుకు నేను అంతగా కంట శోష పెడుతున్నాను, న్యూరల్ కనెక్టివిటీ అంటే ఏమిటి, మెదడులో ఉండేటువంటి తెల్ల మెదడు, వైట్ మ్యాటర్ ఉంటుంది, దానిలో ఉండే మైలిన్ అనేది తెల్లగా ఉండడం వల్ల దానికి ఆ పేరు ఇచ్చారు. పైన ఉండే భాగాన్ని గ్రే మ్యాటర్ అంటారు. ఈ వైట్ మ్యాటర్లో కొన్ని ట్రాక్స్ ఉంటాయి, యాంగులర్ ఫెసికులస్ అని, ఇన్ఫీరియర్ లాంగిట్యూడల్ ఫెసికులస్ అని. ఇవన్నీ ఏం చేస్తాయంటే మెదడులో ఈ వెనక భాగాన్ని ముందు భాగాన్ని కనెక్షన్ చేస్తాయి. అది పెద్ద హైవేస్ లాంటివి, చూసారా. అదే కాకుండా రెండోది ఇంకా ఇంపార్టెంట్ పని ఏంటంటే మెదడు ఇస్ బెస్ట్ సూపర్ ఫుడ్ అండి రీడింగ్. ఇంకేదో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అక్కర్లేదు, లేకపోతే బెర్రీస్ అక్కర్లేదు, లేకపోతే ఇంకా నట్స్ అక్కర్లేదు, ఇవేవి చేయని పని ఒక్క చదువు పుస్తక పఠనం కానీ చేస్తే దానిలో అంత సూపర్ ఫుడ్. దానివల్ల మీ షార్ప్నెస్ పెరుగుతుంది, మెమరీ, కాన్సన్ట్రేషను, ఫోకస్, యాక్టివిటీ పెరుగుతుంది. అదే కాకుండా ఏదైతే వయసును బట్టి వచ్చేటువంటి మార్పులు, ఆ డిక్లైన్ అంటే డిమెన్షియా రాకుండా ఆగుతుంది. వయసును పెట్టుకుని మార్పులు సహజం కదండి, అది స్లో చేస్తుంది. ఇంకా కొన్ని చూసుకున్నట్టయితే దానిలో ఇబ్బందులు ఏమిటంటే వైరింగ్ అన్న రీవైరింగ్ ఆఫ్ ది బ్రెయిన్. మీరు చదువుతూ ఉంటే కొత్త ట్రాక్స్, కొత్త రూట్లు తయారవుతాయి. బ్రెయిన్ ప్లాస్టిసిటీ అంటాం, దానిలో బ్రెయిన్కి బ్లడ్ సప్లై పెరుగుతుంది. ఇవన్నీ కూడా మీ క్రియాశీలకత, మీరు చదువులో కానీ ఆఫీస్లో కానీ మీరు ఇంకా క్రియాశీలతగా ఉండడానికి చాలా ఉపయోగపడుతుంది. ఒక స్టోరీ చదివారు మీరు, అందులో ఆ హీరో కానీ హీరోయిన్ కానీ ఏదో చేసే పనులు కానీ, ఆ యాక్షన్లు కానీ, ఆ ఫీలింగ్స్ కానీ మీరు అనుభవిస్తున్నట్టుగా మీకు ఫీలింగ్ వస్తుందట. మిర్రరింగ్ ఆఫ్ ది ఫీలింగ్స్ అంటే మీరు అంత మమేకమై పర్టికులర్ డీప్ లిటరరీ స్టడీస్ అంటే ఏదైతే ఈ దీనికోసం లాంగ్వేజ్ కోసం ఏదైతే చదువుతారో దాంట్లో ఉండేటట్టయితే ఇంత ఉపయోగం ఉంటుంది. అంటే మీరు అదే ఊహించుకొని నిజ జీవితంలో అలాంటిని అనుభవిస్తున్నాను, ఆ లైవ్ ఫీలింగ్ వస్తుంది. ఏ మీడియాలో, మామూలు మీడియాలో రాదు. అదే కాకుండా ఇక్కడ ఏదైతే విజువల్ తాలూకా ఇంప్రెషన్, ఒక లెటర్ మనం చూస్తున్నాము, దాన్ని ఫస్ట్ విజువల్ ఇంప్రెషన్ తయారవుతుంది, దాని ప్రాసెసింగ్ మనకి జరుగుతుంది చదవడం వల్ల. దానికి ఏదైతే ఉందో వెర్బల్ కమ్యూనికేషన్ సమన్వయం కూడా ఈ చదువు వల్ల జరుగుతుంది. అంటే ఇన్ని ఉపయోగాలు ఉండడం వల్ల సారాంశం చెప్పుకుంటే ద మోర్ యు రీడ్ మోర్ న్యూరల్ యాక్టివిటీ. తెలుగులో మీరెంత చదివితే మెదడులో ఉండేటువంటి కణాలు, నరాలు ఏవైతే అంటాం అందరం వాడేది న్యూరాన్స్ అంటాం, దాని తాలూకా పనితనం, కనెక్టివిటీ ఎక్కువ పెరుగుతుంది. ద మోర్ న్యూరల్ కనెక్టివిటీ మోర్ ప్రొడక్టివిటీ. అంటే ఏమిటి, ఎంత మీరు కనెక్టివిటీ ఎక్కువైతే ప్రొడక్టివిటీ అంటే ఉత్పాదకత, ఏది మినిమం ఖర్చుతో. ఏముందండి పుస్తకం చదవడానికి, ఒక న్యూస్ పేపర్ చదవడానికి. ఇంత మీ ఈ ప్రొడక్టివిటీ వచ్చేసరికి కాగ్నిటివ్ సెల్, ఇందా చెప్పుకున్నటువంటి అభిజ్ఞ, జ్ఞాపక శక్తి, ఫోకసు, మెమరీ, అది ఏది ఎంత ఫాస్ట్గా స్పీడ్ ప్రాసెసింగు, మంచి చెడు విశ్లేషణ, ఇవన్నీ కూడా పెరుగుతాయి. ఇవన్నీ ఇంకా పెరగడం వల్ల ఏదైనా కానీ మెమరీ గుర్తుపెట్టుకోవడానికి కానీ, లేక లాంగ్ స్టాండింగ్ మెమరీ కానీ, ఇవి కూడా పెరుగుతూ ఉంటాయి. ఇన్ని గొప్ప పనులు ఒక్క ఈ పుస్తకం పఠనం వల్ల ఉందండి.
అంటే ఈ రోజుల్లో ఉన్న తరాన్ని బట్టి ఇదేదో డిజిటల్ మీడియా పనిచేయదు, లాభం లేదని కన్నా పుస్తక పఠనం అనేది ఒక ముఖ్యమైన భాగంగా మాత్రం ప్రభుత్వం వారు కూడా ఇది ఒక్క యూపీ ప్రభుత్వం కాకుండా ఈ క్లూని మిగతా ప్రాంతాలు, మిగతా రాష్ట్రాలు కూడా తీసుకుని చిన్నపిల్లల నుంచే దీనిని పుస్తక పఠనం జీవితంలో ఒక ముఖ్య భాగంగా అలవాటు చేసినట్టయితే ఓకే. అది చాలా చాలా ఉపయోగం అవుతుంది. ఇంకొక ఠాగూరు, ఇంకొక కలాము, లేకపోతే ఇంకొక చంద్రశేఖరో, లేకపోతే సివి రామన్ గారు రావడానికి వాళ్ళందరూ ఆ రోజు పుస్తకం చదివిన అప్పుడు మీడియా లేనే లేదు. Correct. అందువల్ల ఏమిటంటే ఉన్న తరంతో ఈ విషయాలు నేర్చుకుంటూనే పుస్తక పఠనం మీద కూడా దృష్టి చేయాల్సిన చాలా ముఖ్యమైన అవసరం వచ్చింది భారతదేశంలో. అప్పుడు మళ్ళీ లైబ్రరీలు, అదే కాకుండా ఇంకొక నాకు చిన్న సూచన ప్రభుత్వం వారికి ఏంటంటే, ఏ స్కూల్ అన్నా పర్మిషన్ ఇచ్చేటప్పుడు లైబ్రరీ ప్లే గ్రౌండ్ ఉందా లేదని అడిగినట్టుగానే అక్కడ లైబ్రరీ ఉందా, ఓకే. అక్కడ ఎన్ని పుస్తకాలు ఉన్నాయి, ఇలాంటి విషయం కూడా దృష్టిలో పెట్టుకుని ఇవ్వాల్సింది నేను వారికి విన్నపం చేస్తున్నాను. రైట్ సార్. సో మోర్ బుక్ రీడింగ్, మోర్ న్యూరల్ యాక్టివిటీ. ఎస్, దానిలో ఇంకా రెండో మాటలు ఏమీ లేదు. పర్ఫెక్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.